ఇగో బెండకాయ ఇట్లయితే తరుక్కోవాలా మంచిగా. 3 టమాటాలు అయితే వేస్తుండా. ఒక ఉల్లిపాయ చిన్నదైతే తీసుకున్నా. 2 పచ్చిమిర్చి అయితే తీసుకోవాలా. కారం ఎక్కువ తింటే 4 వేసుకోండి, తక్కువ తింటే 2 చాలన్నమాట. తర్వాత ఏంటంటే కారం వేసాం కదా, నీళ్ళు తీసుకొని ఇందులో చింతపండు వేసుకొని ఒక నిమ్మగడ్డ సైజు చింతపండు అయితే వేసుకోవాలా, నానబెట్టుకోవాలన్నమాట. చూడండి, కళాయిలో అయితే ఆయిల్ వేసాను. ఇప్పుడు తాలింపు వేసుకోవాలండి. ఆయిల్ అయితే వేడైంది. ఫస్ట్ అయితే తాలింపు గింజలు వేద్దాం. తర్వాత ఉల్లిపాయలు పచ్చిమిర్చి వేసుకుంటాం. గంటి తీసి ఇలా కలబెట్టుకోండి ఒకసారి. కొంచెం దూరంగా ఉండండి, చిట్టపట అంటుంది కదా, మొహం మీద పడవచ్చు. ఒక రెబ్బ కరేపాకు అయితే వేస్తుండా. పసుపు అయితే ఒక చిటికెడు అయితే వేసుకోవాలి, తాలింపులోనే వేసేసుకోండి. చూడండి, తాలింపు అయితే వేగింది కదా. ఇప్పుడైతే బెండకాయ ముక్కలు వేసుకోవాలి. ఫస్ట్ చూసినారా, బెండకాయ ముక్కలు వేసినాక మధ్య మధ్యలో కలుపుతూ కొంచెం మగ్గాలండి ఇది. ఇప్పుడు టమాటా ముక్కలు వేస్తున్నాను. 2 టమాటాలు తీసుకున్నాను నేను. ఇది కూడా మంచిగా కలుపుకోవాలి. ఇలా ఉన్నప్పుడే ఉప్పు వేసుకున్నామండి. రుచికి తగినంత అయితే ఉప్పు వేసుకోవాలి. ఇదైతే మంచిగా కలుపుతున్నాం, ముక్కలన్నిటికి తగ్గేలాగా. కారం వేసానండి. కారం మీరు ఎంత తినగలుగుతారో అంత వేసుకోండి, టేస్ట్ సరిపడంత. మేమైతే 2 చెంచాలు వేసానండి, చిన్న చెంచాతోటి. మంచిగా కలుపుకోవాలి. కారం అంతా మగ్గే వరకు ఉంచాలండి కొంతసేపు. చూసారా, ఇలా మగ్గిన తర్వాత పులుసు పోసుకోవాలి. చూడండి, ఇలా పులుసు రెడీ చేసుకొని, చూడండి పులుసు వేసుకున్నాక ఒకసారి కలిపి ఇది బాగా మరగాలండి దగ్గరికి వచ్చే వరకు. చూసారా ఎలా ఉందో, బాగా మరగబెట్టుకోవాలి. సూపర్ వస్తుందండి కూర. అలా వండుకొని చూస్తే ఒక్కసారి మీరు వండి కామెంట్ చేయండి ఎలా ఉందో. చూడండి, తెరులుతుంది చక్కగా. ఇలాగ ఒకసారి కలుపుకోవాలండి. చూసారా, బెండకాయ పులుసు అండి. మనకి కావాలంటే ఇంకా కొంచెం దగ్గరికి మరగపెట్టుకోవాల్సి ఉంటుంది, లేదంటే ఇలా కూడా టేస్ట్ ఉంటుందండి. దీంతో పాటు అప్పడాలు కానీ